వాతావరణం చల్లగా ఉంది, చాలా ప్రార్థనలు అయిపోయాయి, అలసిపోయి ఉంటారు కనుక అందుకే మెల్లిగా లేటుగా లేచి ఉంటారు కనుక ఏదో రావాలని వచ్చారేమో. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం భోజనం చేసినా పానం చేసినా ప్రభు మహిమార్థమై చేయాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినం మేము ప్రభా చూసే భాగ్యం దయచేశారు. మాకంటే అన్ని రంగాల్లో ఘనులైన వారు ఈ దినం చూడలేకపోయారు ప్రభా. అన్ని విధాల ఆరితేరినటువంటి తండ్రి వ్యక్తులు కూడా ఈ దినాన్ని చూడలేకపోయారు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చినటువంటి యొక్క మంచి సహవాసాన్ని బట్టి వందనాలు. మీతో మేముండే భాగ్యం దయచేశారు. స్తోత్రం. ఇదో ఈ సమయం ఉంది ప్రభా, మీ మాట నాకు మాకు అందరికీ వినిపించండి. తద్వారా అద్భుతమైనటువంటి మీ సన్నిధి అనుభవించడానికి సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తున్నాం. దేవదూతలకు లేని ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు తండ్రి. నాయనా అబ్బా అని పిలిచే భాగ్యం తండ్రి. అట్టి గొప్ప దేవా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రాలేనటువంటి వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన వారందరిని బట్టి స్తోత్రం. అయ్యా మీ మాట నాకు దీవెనకరంగా చేయండి. తద్వారా మేమందరం కూడా మీ మాటను పంచుకోవడానికి కృప చూపించండి. ఇటు జీవిత విధానాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారంలో ప్రభా మేము నేర్చుకునే మీ మాటను బట్టి స్తోత్రం. ఆశీర్వదించి దీవించి ఘనపరచండి. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని సన్నద్ధులుగా చేయమని, రాలేనటువంటి వాళ్ళు తండ్రి బాధలో వేదనలో శోధనలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, ప్రయాణాల్లో ఉన్నవారు తండ్రి ఇదో వేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మీ యొక్క సన్నిధి వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దీవించమని యేసు ఘనమైన నామములో ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి ఈ ఛానల్ ద్వారా ప్రభా వింటున్నటువంటి వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఆశీర్వదించమని యేసు నమ్మకమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ఇది కొంచెం పక్క జరుపు, మీరు కనబడాలి. ఇది కొంచెం అట్లా. మనం యేసు ప్రభు పుట్టుకను గురించి చూసాం. తర్వాత యేసు ప్రభు దేవాలయానికి వచ్చినప్పుడు జ్ఞానంతో నింపబడినటువంటి విషయాలని చూసాం. కనుక ఈ దినం దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండేటట్లుగా దేవుడు చాలా సూక్ష్మంగా చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఈ మాటలు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా ధన్యతలు అని పిలుస్తారు. ఏమంటారు? ధన్యతలు అంటారు. ఇలా ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది, ఇలా ఉంటే నీ బ్రతుకు బాగుపడుతుంది, ఇలాగుంటే నువ్వు అద్భుతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తావని యేసు ప్రభు చెప్పాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆ రాతి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. కనుక ఇక్కడి వరకు మనం చూస్తే అంశాలు అనేవి ఉన్నాయి. ఇరుకులో వెళ్తే ఏమవుతుంది? ఆచితూచి వెళ్ళాల్సి వస్తుంది. ఇరుకులో వెళ్తే పరిగెత్తలేరు. ఇరుకులో అటు తగిలినా ఏదో గోడ తగులుతుంది, ఇటు తగిలితే ఏదో తగులుతుంది. కనుక చూసి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. చూసి వెళ్తూ ఉంటే ఆచితూచి అడుగులు వేయాలి. ఇరుకు మార్గమున ప్రవేశించండి అని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభే చెప్పాడు స్వయంగా. యేసు ప్రభే ఏ మత్తయో మార్కో లూకానో అపోస్తుల్లో చెప్పలేదు. యేసు ప్రభే చెప్పిన మాట. మనందరం ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట వినాలి. కనుక ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు ఉంటుందంట. హైవే మీద వెళ్ళాలి కదా, ఎంత 100 above 150 కదా. ఇంకా కావాలంటే
దాంట్లో ఏమైనా కొంచెం తేడా వస్తే ఎక్కడికి వెళ్తారు? నాశనానికి వెళ్తారు. హల్లెలూయా. కనుక నాశనానికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అందరూ విశాల మార్గమే కోరుకుంటున్నారు. ఆ విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అని ప్రభు చెప్పాడు. క్రైస్తత్వం కత్తి మీద లాంటిది. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడకపోతే అతడు క్రైస్తవుడు కాదంట. కనుక కత్తి మీద నడిచేటువంటి భాగం, ప్రార్థన చేసావా, వాక్యం చదివావా, సహాయం చేసావా, ఇది చేసావా, అది చేసావా, ఈ మురికి మాటలు మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించొద్దు, అది చూడొద్దు, ఇది తినొద్దు, అది రాగొద్దు, ఏంటిదంతా కదా. ఇవన్నీ మనకు అయిష్టమా ఇష్టమా? ఒకడు రాసుకుంటాడు మై లైఫ్ మై విష్ కదా. కనుక నా లైఫ్ నా జీవితం ఏమన్నా సెల్ఫీ తీసుకుంటూ నీళ్ళలో పడి చచ్చిపోతా కదా, అది నా ఇష్టం, నేనేమన్నా చేసేస్తా. మై లైఫ్ మై విష్ అనకుండా దేవుడు చెప్పాడు ఏమని? ఇరుక్కుమారు. అందుకే తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి, భక్తుల మాట వినాలి, దేవుని వాక్యం విధానంలో నడుచుకోవాలి. ఇవన్నీ మనకు అయిష్టమైనటువంటివి. కానీ దేవుడు చెప్తున్నాడు ఆఖరిగా నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, జీవమునకు పోవు ద్వారము ఇరుకు. ఏంటిది? ఇరుకు మార్గం ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు కదా. డోంట్ డూ దిస్, డోంట్ డూ దాట్ కదా. చిన్నపిల్లలకి మనవాళ్ళు ఎక్కడైనా పోతే ఇది పడేస్తారేమో, నో 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 అన్నాం అనుకో, అడిగి పోతే నో, ఇడిగి పోతే నో, అన్నీ నోలే కదా. గ్లాసుల దగ్గర పోతే నో, నీళ్ళ దగ్గరికి పోతే నో, ఐస్ క్రీమ్ దగ్గరికి పోతే నో, వేరెవరి నో అంటాం. కనుక వాళ్ళకి అదేంటి చాలా ఇష్టం. ఆ ఇష్టమైనటువంటి దానిలో వెళ్తే వాళ్ళు తిన్నారనుకోండి, ఆ చల్లనీళ్ళు తాగారనుకోండి, మళ్ళీ జలుబు చేస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. కనుక అది వాళ్ళకి అర్థం కాదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట మనకు కూడా, జీవానికి పోయే ద్వారము ఇరుకు. ఎక్కడికి పోవాలి మనం? నిజమా? అందరం జీవానికే పోదాం అనుకున్నామా? మనం ఎవ్వరు మనల్ని కరెక్షన్ చేయొద్దు కదా. నువ్వు ఎట్లుండు అని చెప్పొద్దు. నువ్వు ఎట్లుండు అని చెప్తే వాళ్ళకి 100 degrees పెరిగిపోతుంది కదా. కనుక దేవుని వాక్యం చెప్తుంది దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను సరి చేసుకోవాలి. మనకంతా లగ్జరీస్ ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, అలాగ ఉండాలి. కనుక చాలామందికి సేవ చేయాలని ఉద్దేశం, కానీ బైబిల్ కాలేజీకి రావడానికి ఒక్కడికి కూడా ఇష్టం లేదు. బైబిల్ కాలేజీకి వస్తే కనుక ఎక్కడ నుండి ప్రారంభిస్తారు? బాత్రూమ్ నుండి ప్రారంభిస్తారు, బాత్రూమ్ గడిపిస్తారు. నేను ఇది అది అంటే కుదరదు. అక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరులో కానీ పూణేలో కానీ యూటీసీ దాంట్లో చేయాలి అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బైబిల్ కాలేజ్ చేస్తారు. మనకు బైబిల్ ఫ్రీయే కదా, మనకు అన్ని వాక్యాలు తెలుసు, సెల్ ఫోన్లో కూడా వస్తున్నాయి. కానీ వాటిని ఒక్కరం కూడా పాటించడానికి ఇష్టపడం. వినడానికి మాత్రమే విని ఒకడన్నా మళ్ళీ గుర్తుపెట్టుకోం. ఇది రకంగా నేను ఉండాలి అనేటువంటి భావం అంతా కనబడట్లేదు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. క్రిస్మస్ అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏమేమో చేయాలి, కానీ హృదయం మాత్రం దేవుడికి దూరం. హల్లెలూయా. దేవుడికి దూరం ఉండేది దేవుడే యేసు ప్రభువే చెప్తున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనే వాళ్ళు ఎంతమంది అంట? చాలా కొందరు. దాన్ని కనుగొనేవారు కొందరే. జీవానికి వెళ్తామనేటువంటి ఆశ ఉందా? జీవమార్గం వినాలా లేదా? దేవుని వాక్యం చెప్తుంది, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు. ఇరుకులో ఏం కావాలి మనకి? లైట్ కావాలి. ఇరుకులో ఏం కావాలి?
లైట్, ఆ జ్ఞానం, ఆ వెలుగు చూపించేటువంటి మార్గదర్శకత్వం మనకు కావాలి. ఆ వెలుగు కావాలి అంటే ఇరుకులో మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా. నేను దేవుని వాక్యం చెప్తుంది, ఇంతవరకు వచ్చాం, ఇన్ని అడుగులు వచ్చాం, ఇంత మైల్ రాయి వచ్చేసాం కనుక ఏం పొందుకున్నా, నేను ఏ రకంగా వర్ధిల్లాను, ఏ రకమైనటువంటి భావం ఉన్నది, ఈ మైల్ స్టోన్ వరకు వచ్చాను కనుక సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, రోజులు గతించిపోతున్నాయి, ఏజీ పెరిగిపోతూ ఉంది కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఎక్కడున్నాం, వేర్ ఈజ్ అవర్ స్టాండ్. కనుక ఇన్ని మైల్ స్టోన్స్ వచ్చాం, ఏంటి మన యొక్క ఏం కలుసుకోవాలి దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా దేవుని వాక్యం ఏంటంటే, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొనవారు కొందరే. విశాలమైన మార్గంలోనే అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు, విశాలమైనటువంటి విధానంలో. కానీ హృదయం విశాలం కాదు, మార్గం విశాల మార్గం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దాన్ని కనుగొనేవారు కొందరే. కనుక ఏం కనుగోవాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా. తుదాకు మెట్టుకు అంటే ఆఖరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఆఖరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెట్టుకు సహోదరులారా, మనకేముండాలి? యోగ్యత ఉండాలి. ఎక్కడైనా ఉద్యోగం పోవాలి, ఉద్యోగం పోతే ఏం కావాలి? ఏం చదువుకున్నావో చెప్పు అంటే, నువ్వు ఎంత అందంగా ఉన్నావో చెప్పన్నారు కదా, నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో చెప్పన్నారు. ఏం చెప్పమంటారు? నీ యోగ్యత పత్రం ఏంటి, నీ యొక్క ఏంటది యోగ్యత. ఏ యోగ్యత అయితే ఉంటుందో, ఏ యోగ్యత అయినను, విమానం నడిపించాలంటే పైలట్ సర్టిఫికేట్ ఉండాలి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత రకరకాలైనటువంటి సివిల్ ఇంజనీర్ అయితే అట్లా, డాక్టర్ అయితే అలాగా. ఏ యోగ్యత అయినా ఉన్నట్లయితే నీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పాలి. మెట్టుకు నీ క్వాలిఫికేషన్ ఏంటో చూడాలి. దేవుళ్ళో కూడా మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. దేవుళ్ళో కూడా మనకి దేవుడు అడుగుతున్నాడు, నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఏ యోగ్యత అయినను మెప్పు ఏంటి? హర్షించదగినటువంటిది. దాంట్లో మెప్పుగా అంటే అందరికన్నా మిన్నగా, గౌరవప్రదంగా, మెచ్చుకోదగినదిగా, కనుక ఎవరికి లేనటువంటి ఆధిక్యత ఆది గనక ఉండిన ఎడల దేని మీద దృష్టి పెట్టాలి? సమస్తం పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఏవి సత్యమైనవో, సత్యం అంటే చాలా వివరంగా చెప్పాలి. ఏంటి సత్యమైనది? మాటలో సత్యం ఉండాలి, నడవడికలో సత్యం ఉండాలి, కుటుంబంలో సత్యం ఉండాలి, సొసైటీలో సత్యం ఉండాలి. కనుక ఏవి సత్యమైనవో దేవుని మీద ప్రమాణం చేసి అంటారు కదా, ఎక్కడ? కోర్టులో అంతా నిజమే చెప్తాను, అబద్ధమే చెప్పను అంటారు. కనుక దేవుడు కూడా చెప్తున్నాడు, దేని మీద దృష్టి పెట్టడం? నీకేమైనా మెప్పు ఉంటే, యోగ్యత ఉంటే, ఏవి సత్యమైనవో ఏటి మీద దృష్టి పెట్టాలి? గడియ చెప్పాలి. ఇవన్నీ కంఠస్థం రావాలనే ఉద్దేశంతో చెప్తున్నా, ఏదో చెప్పుకుంటూ పోతే కాదు. పోయిల్స్ కదా, షాపింగ్ వెళ్తాం కదా, దేని మీద దృష్టి పెడతారు? షాపింగ్ పోయి ముచ్చట పెడతారా? ఏం చేస్తారు? ఏం కొనుక్కోవాలనుకుంటారో దాని కొరకు చూస్తారు. ఇక్కడ దొరకకపోతే అక్కడ, అక్కడ దొరకకపోతే అక్కడ కదా. ఒక స్కూల్లో జాయిన్ చేయాలి ఒక పిల్లోడిని, ఎక్కడ చూస్తారు? ఇన్ని స్కూల్స్ చూస్తూ ఉంటారు. ఒక కాలేజీలో జాయిన్ చేయాలి, ఏదైతే నిజంగా ఉంటుందో, ఏదైతే ఖచ్చితంగా ఉంటుందో,
దాని గురించి చూస్తూ ఉంటారు. కనుక మనం అన్నిట్లో నాణ్యత చూస్తాం. ఈవెన్ బియ్యం కొనే దగ్గర కూడా ఏం చూస్తాము? క్వాలిటీ చూస్తాం కదా, మన డబ్బుకు సరిపడా. మరి నేను అనుభవిస్తున్నటువంటి ధర్మశాస్త్రమును, నేను చదువుతున్న ధర్మశాస్త్రమును, నేను బోధిస్తున్న ధర్మశాస్త్రమును, నేను దానివల్ల జీవిస్తున్న ధర్మశాస్త్రంలో దేవుడు నాకు చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించి బిడ్డ అని చెప్పాడు. ఏ ద్వారము? ఇరుకు ద్వారమున ప్రవేశించు. అయితే అది జీవానికి తీసుకెళ్తుంది. విశాలమైన ద్వారం ప్రవేశిస్తే ఎక్కడ పోతుంది? నరకానికి తీసుకుపోతుంది. కనుక ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే ఆ ఇరుకు ద్వారం ఊరికే రాదు కదా. కఠినాతి కఠినమైనటువంటి ఒక వ్యక్తి పోలీసులో జాయిన్ కావాలన్నా, ఆర్మీలో జాయిన్ కావాలన్నా వాళ్ళకు సోఫాలేసి కూర్చోబెట్టారు, ఏసీ గదిలో ఉంచారు. ఎక్కడ ఉంటారు? వారు కఠోరమైన పరిశ్రమ చేయాలి, వ్యాయామం చేయాలి, శరీరం నలగొట్టుకోవాలి. కనుక పైకి ఎగరాలి, ఎక్కాలి, దునకాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చెప్తాడు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకపోతే వాడికి బహుమానం దొరకదు. నేను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలని పోతే దొరకదు. నియమం ప్రకారం పోరాడాలి. హల్లెలూయా. నియమం, ఈ నియమ నిబంధనలు మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనకు సత్యమైనవి ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. కనుక అద్వితీయుడు, ఆయన లాంటి వాడు ఇంకొకటి లేడు, ఉండడు, ఉండబోడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. చాలాసార్లు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమంది బొట్టులు పెట్టుకొని కనబడుతున్నారు. బొట్టులు చాలా వికారం, దేవుడికి అవమానం, దేవుని నామానికి అవమానం. వాళ్ళు విశాల మార్గంలో ఉన్నారు. వాళ్ళు ఆంక్షలు పెడతారు, వాళ్ళు నాకే బోధిస్తామనుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, సత్యమైనవి ఏంటో వాటి మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. సత్యమైనది ఏంటో, తర్వాత మాన్యమైనవి. ఇంకేంటి? మాన్యమైనవి, అన్నిటికంటే మాన్యమైనవి, మెరుగైనవి, దీవెనకరమైనవి, అన్నిటికంటే ప్రభు చెప్తున్నాడు, ఈ ఇరుకు మార్గంలో మాన్యమైనవి దొరుకుతుంది. హల్లెలూయా. మాన్యమైనవి కావాలి. మళ్ళీ ఇంకేంటి? ఏది న్యాయం కదా. అందరూ మన వైపు ఉంటే మనమే న్యాయం గెలుస్తాం. అది కొన్ని రోజులే. అన్నిటి అంతము సమీపమైంది. ఆరంభ శూరత్వం ఉంటుంది. ఇక్కడ ఆరంభం అయితే కొత్తగా మోటార్ సైకిల్ వేస్తే తుడుసుడు దాన్ని ఎంతో చేస్తారు. ఒక 6 నెలలు అయిపోయింది అనుకో, తోడుగా బాబా అన్నా తోడరు కదా. కొన్ని సందర్భాలు కొత్తగా షర్ట్ వేసుకుంటే షర్టు చూసి మురిసిపోతూ ఉంటారు. కొత్తగా ఏదైనా కొనుక్కుంటే దాని గురించి. కనుక దేవుని వాక్యం చూస్తాం, న్యాయమైనవి ఏమిటో, మాన్యమైనవి, మొట్టమొదటి సత్యమైనవి, రెండవది మాన్యమైనవి, మూడవది న్యాయం. న్యాయంగా ప్రవర్తించడం. మీకా గ్రంథం 6:6-8 మనం చూసాం గతంలో కదా. ఏది న్యాయమో కనికరమో దానినే చేయాలి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకోవాలి. కనికరం కలిగి ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట. ఈ మాట చదవడం చాలా బాధాకరం. ఇంతే కదా అనడం కదా. కనికరం కావాలి, న్యాయం కావాలి, ఇతరులను ప్రేమించాలి. కనుక దేవుని వాక్యం చెప్తే ఇది ఇరుకు. మనం ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం. మన ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది. అది ఎంత ఎంత భయంకరం. ద్వేషించేవాడిని నేను ప్రేమించగలిగేటువంటి స్వభావం నాకు రావాలి అంటే అది ఆషామాషిగా రాదు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు యూదా ఇస్కరియోతు మనసు ముందే తెలుసు.
కనుక యూదా ఇస్కరియోతు మనసు తెలిసినా సరే చక్కగా పక్క కూర్చోబెట్టుకొని ఆయనకి సపరిచర్యలు చేశాడు. కనుక అయినా సరే యూదా ఇస్కరియోతు సతమవుతున్న సమయంలో నువ్వు చేయాల్సిన పని చేసేయని చెప్పాడు. ఆయన చేస్తే ఏమవుతుంది, ఆ ముద్దు పెట్టుకుంటే పట్టుకొని వెళ్తారు, ఆయన కొడతారని కూడా ఆయనకు తెలుసు. కనుక ఆయన పుట్టకపోతే బాగుండు అన్నాడు యేసుప్రభు కూడా. ఎంత బాధ కలిగితే అలాంటి మాట అంటాడు కదా. దేవుని వాక్యం చెప్తోంది ప్రియులారా, న్యాయంగా ప్రవర్తించాలి. ఇంకేంటి, హోలీ వన్, పవిత్రత. ఇంట్లో పవిత్రత ఉండాలి, వీధిలో పవిత్రత ఉండాలి, సంఘంలో పవిత్రత ఉండాలి. ఏది పవిత్రము దానిపైన దృష్టి పెట్టాలి. ఇంకేంటి, టాప్ లెవెల్ ఉండాలి. అట్లా అని చెప్పి పూర్తిగా ఇరిగిపోయిన చెప్పులు వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉండమని చెప్పట్లే. ఏంటది, టాప్ లెవెల్ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది రమ్యమైనవి, తర్వాత ఖ్యాతిని తెచ్చేవి, గౌరవప్రదాన్ని తెచ్చేవి. కనుక ఇతరులందరికీ కూడా ఖ్యాతిగా ఉండేటట్లుగా, ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస పెట్టండి. హల్లెలూయా, వాటి మీద ధ్యాస పెట్టాలి. మా ఇంటికి స్కూల్కి పిల్లల్ని పంపించినప్పుడల్లా ఏమంటాం, బాగా చదువుకో, బాగా చదువుకో, టీచర్ చెప్పిన మాట విను, బాగా చదువుకో, మంచిగా తిను అని చెప్తూ ఉంటాం. కానీ దేవుడు కూడా మనతో చెప్తున్నాడు, ఇట్లాంటి లక్షణాల మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వ్యక్తిత్వం మనం కలిగి ఉండాలి, ఇలాంటి జీవనం మనలో ఉండాలి. హల్లెలూయా. ఏ మార్గం అంటే ఇది, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, మనం నిజంగా జీవానికి పోయే మార్గంలో ఉన్నామా లేదా. కనుక దేవుడు మనల్ని తగ్గించుకోమన్నాడు కానీ చిరిగిపోయిన బట్టలు వేసుకోమని చెప్పలే కదా. ఘనత వహించిన వాళ్ళు ఉండాలని చెప్పాడు కానీ కనుక అందరికంటే కింద ఉండమని చెప్పలే. నువ్వు పైవాడిగా ఉండేటట్లు చేస్తాన్నాడు. నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. కానీ నీకంటే ముందు నా దూతను పంపిస్తా, ఆయన నీ మార్గము సరళం చేస్తానన్నాడు. హల్లెలూయా. కనుక నాశనంకి పోయే మార్గం ఏంటి, విశాలమైన. ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలామంది, ఎవ్వరు నో చెప్పొద్దు. ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా ఏమనొద్దు. వాడు ఎక్కడ కనబడినా కదా, బస్ స్టాప్లో కనబడినా, బజార్లో కనబడినా, రోడ్లో కనబడినా, ఎక్కడ కనబడినా ఏమీ అనకూడదు. ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఊరకుంటాడని దేవుని వాక్యం చెప్తాను. చెడు కాలం, గడ్డు కాలం కనుక ఏమీ అనకూడదు. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అంటారు. పునాది బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఇల్లు చాలా ఫ్లోర్లు కట్టాలి, పునాది బాగా ఉండాలి. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు. కనుక ఇరుకు ద్వారమును ప్రవేశించు. మా కాలంలో టీచర్లు కొడితేనే మా అందరికి చదువు వచ్చింది. ఇప్పటి కాలంలో టీచర్లు ఏం చేయొద్దు, అస్సలు కొట్టకూడదు కదా, కొట్టనే కూడదు. ఇక ఎక్కడ చూసినా గారభమే కదా. అప్పుడు టీవీలు లేవు కనుక ఇంతనన్ను చదువుకున్నాం. ఇప్పుడు ఎక్కడ అతుక్కుపోతారు, ఇంకా టీవీ అక్కర్లేదు, సెల్ ఫోన్ ఈజ్ ఇనఫ్ కదా. కర్లో దునియా ముఠీమే కదా. ఆయన ఏమన్నాడంటే కర్లో దునియా, హచ్ అంటే వేరే గో ఐ ఫాలో కదా. ఎక్కడ పోయి చూస్తున్నా సరే, చర్చికి వచ్చి నేనేమో వాక్యం చూస్తుంటా, మీరేమో సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. ఏం చూస్తున్నారో కూడా నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నేను చెప్పకూడదు. చెప్తే ఈ పాస్టర్ మంచోడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఎక్కడ వెళ్ళాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు మార్గానికి వెళ్ళేవాళ్ళు చాలా కొద్దిమంది. ఆయన
జాలి పడతాడు అనమాట, చన్నీ చేస్తాడు. ఆయన చూస్తాడు. ఊరికైనా అటెండెన్స్ కొరకు పోయేది చర్చి కాదు. ఎక్కడ రావాలి? చర్చి అన్నప్పుడు మొట్టమొదట ముందు వచ్చి నీ దేవుని సన్నిధిలో మోకరించి ఎవరితో ముచ్చట పెట్టకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నీవు సిద్ధపాటు చేసుకోవాలి. సిద్ధపాటు చేసుకొని కొద్ది దేవుడు నీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చిన తర్వాత హృదయపూర్వకంగా పాటలు పాడాలి. ఆ పాటల్లో అంతర్యమేంటో మనం తెలుసుకోవాలి. మనం పాటలు పాడం, తర్వాత వాక్యము చదవం, మనం ప్రార్థన చేయం, మనలో రిపెంటెంట్ హార్టే కనబడదు. అలాంటి పరిస్థితిలో దేవుడు హర్షిస్తాడా? మౌనం అంగీకారం. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని సన్నిధికి రండి. ఆయన అందుకే కీర్తనలు అన్నాడు, రండి ఆయన ఎదుట సాగిలపడదాం, ఆయన పూజిద్దాం, ఆయన దగ్గర రావాలి. ఆయనే మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు, మహారాజు. అందరికంటే కొంతమంది వస్తారు కానీ బయటనే తిరుగుతారు. నాకు లేనంత పని బయట తిరగడం వాళ్ళకి ఎంత పని ఉంటుందో నాకు అనిపిస్తుంది. ఏం పని? ఇక్కడే కాదు, ఎక్కడైనా బంధువులు కలుసుకోవాలంటే చర్చికి పోవాలి. ఏంటి వెడ్డింగ్ మ్యాచ్ చూడాలంటే చర్చికి పోవాలి. ఆ చర్చికి రండి, మేము కూడా ఆ చర్చికి వస్తాం. కానీ మీటింగ్స్ దగ్గర పోతాయి, ఆ స్టాల్స్ చుట్టూ అటు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే మీటింగ్లో పెద్ద ప్రసంగికులు అని పేరు పెడతారు. వీళ్ళేంటి అంతా తిరుగుతూ ఉంటారు. కనుక దేవుని వాక్యం అట్లా చెప్పట్లే. ఏ మార్గం ప్రయాణం చేయాలి? నేను ఎప్పుడైనా కరెక్షన్ చేస్తే ఏమైపోతుంది? మీకు బాధ కలగచ్చు, కానీ ఒకరోజు నన్ను గురించి చెప్పుకుంటారు. హల్లెలూయా చెప్తారా? చెప్పారా? కనుక ఈ మధ్యలో చనిపోయిన ఆయన పేరు మన్మోహన్ సింగ్ గారు. మాటలు లేని వ్యక్తి ఆయన, చాలా క్రియలు చేశాడు. కనుక ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని వాక్యం, అతడు మరణించి మనతో మాట్లాడుతున్నాడు. కనుక అలాంటి సౌమ్యం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన మాటలు మన జీవితంలో అద్భుతంగా పనిచేయాలి. దేవుని మాటలు మన జీవితంలో అద్భుతంగా పనిచేయాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ అమ్మలు నాన్నలు చాలా గొప్పలు అయిపోయి, పిల్లలు కూడా డాక్టర్లు అయిపోయి, ఇంజనీర్లు అయిపోయి, పక్కింటికి పోయినా డాడీ నేను పక్కింటికి వెళ్తున్నా అని చెప్తారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళని చూసి, ఆయన డాక్టర్, ఆమె కూడా వాళ్ళ కోడలు కూడా మిలిటరీలో డాక్టర్, వాళ్ళ మామకు చెప్పడానికి పక్కింటికి పోవడానికి కూడా చెప్పారు. మనం మొత్తం చుట్టేసి వచ్చినా సరే ఏం చెప్పేది లేదు. ఎంత ఖర్చు పెట్టినా సరే అకౌంటబిలిటీ ఉండాలి. నీకు 100 రూపాయలు ఇస్తే రూపాయి మిగిలినా సరే రూపాయి మిగిలింది అని చెప్పాలి. రూపాయే కదా. బస్సులో రూపాయి లేకపోతే వాడు టికెట్ ఇస్తాడా? 70 లక్షల బస్సు నువ్వు ఎక్కి కూర్చుని పోతుంటే రూపాయి లేకపోతే వాడు ఏం చేస్తాడు? దింపేస్తాడు. కనుక దేవుని వాక్యం ఏది ఎంత ప్రాధాన్యతనో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ ఇరుకు మార్గం. కొంటా ఏం చేస్తాం? ఒక టమాటా తింటూ ఉంటాం కదా, కొంటూ ఒక జామకాయ తినేస్తూ ఉంటాం కదా. అవతలోడికి నష్టం కలుగుతుందని తెలిసి కూడా తీసేసుకుంటాం. అది న్యాయం కాదు. న్యాయమా? న్యాయం కాదు. వేరే వాళ్ళ ఇంటికి పోయి మనకు బాగా తెలిసినా సరే ఆవిడ ఏమైనా ఉంటే తీసుకొని తింటూనే ఉండి, ఇది నేను తీసుకోవాలనా లేదా, అది ఒకటే ఉందా ఇంకొకటి ఉందా, కనుక అందులో నాకు కొంచెం కావాలి అని అడగాలి. మేనర్స్ అది నాకు కావాలి అని అడిగి తీసుకోవాలి. అడగడంలో తప్పు లేదు. పర్మిషన్ అనేది చాలా సందర్భాల్లో దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద దృష్టి పెట్టండి. దేవుని వాక్యం, మరి మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నేర్చుకోవడమే కాదు అంగీకరించాలి.
నేర్చుకోవడమే గాక బైబిల్ కాలేజీలో ఒక మాట చెప్తారు, ఐ డూ యు సీ, తర్వాత నెక్స్ట్ అండి యూ డూ ఐ సీ అంటారు. నేను చేస్తా మీరు చూడండి, తర్వాత మీరు చేయండి నేను చూస్తా. అది ప్రభు నేర్పించిన కనుక ప్రభు ఏం చేశాడు, దయ్యాలను వెలగొట్టండి అన్నాడు. ఆయన వెలగొట్టి చూపించాడు కనుక మీరు స్వస్థపరచండి అన్నాడు. నేను కొన్నిసార్లు స్వస్థపరచలేకపోతే ప్రార్థన వలన కానీ ఇలాంటి వదిలిపోవట అసంభవము అన్నాడు. అంటే వాళ్ళు కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసి ఆ పవిత్రత కాపాడుకొని వారు ప్రభు కొరకు బ్రతికితే మమ్మల్ని చూసి దయ్యాలు పారిపోతున్నాయన్నారు. వాళ్ళు కనుక యేసు ప్రభు అన్నాడు, దయ్యాలు పారిపోవడం నా పేరు చెప్తే పారిపోయాయి, కానీ మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవో లేదో వాటిని చూడండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మనం నిదానించి చూస్తే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే దేవుడు మనకు అన్ని రంగాల్లో ఉన్నతమైన హోదా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ట్రెడిషనల్ క్రిస్టియన్స్ కాదు, ట్రెడిషన్ అది జరిగిపోతుంది, సైకిల్ చక్రం తిరిగినట్లు కాదు. కనుక దేవుని వాక్యం నేను ఎంతవరకు నా కొరకు దేవుడు ఏది నిర్ణయించాడు, నేనేం చేయాలి, ఎందులో నేను తప్పిపోతున్నా, ఏ రకంగా నేను బ్రతకాలి, ఏ రకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏం నీ విన్నారో, ఏవి నేర్చుకున్నారో, ఏవి అంగీకరించారు, నా యందున్నట్టుగా ఏది చూచితులో అట్టి వాటిని చేయండి. హల్లెలూయా. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటే అద్భుతమైన కార్యాలు చూస్తాం. హల్లెలూయా. ఏ మార్గం ప్రయాణించాలి, ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏవి ఖ్యాతి గలవో, ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయా, లెక్క పెట్టండి. ఏ యోగ్యత అయిన మెప్పైన ఉండినదా, ఏవి సత్యమైనవో 1, ఏవి జ్ఞానమైనవో 2, ఏవి న్యాయమైనవో 3, ఏవి పవిత్రమైనవో 4, ఏవి రమ్యమైనవో 5, ఏవి ఖ్యాతి గలవో 6, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. విమానం ఎక్కేటప్పుడు కూడా చెప్తారు ఏంటంటే, కృపయా ధ్యాన్ దీజియే అంటారు, ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్ అంటారు కదా. ఒక్కసారి దృష్టి పెట్టి మనం ఎక్కడికి ఎగురుతున్నాం, ఆకాశంలో ఎగురుతున్నాం కనుక సీట్ పెట్టుకోండి అంటారు. రైట్, నేను బాగా బలవంతుని సీట్ పెట్టుకోను, నేను చాలా విఐపి సీట్ బెల్ట్ పెట్టుకోను అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, సీట్ పెట్టి మరీ చూపిస్తారు. నీకు పెట్టుకోవడం రాకపోతే ఇలా పెట్టుకోవాలి అని చూపిస్తారు. హల్లెలూయా. కనుక అంత ఉడాన్ కనుక అంతగా ఉన్నతమైన శిఖరాలకు ఎదురవహించాలి అంటే విమానం టికెట్ కొనుక్కునే పైసలున్నా సామర్థ్యం ఉన్నా, నేను అన్ని పైసలు పెట్టాను, నేను సీట్ బెల్ట్ పెట్టుకోను అంటే ఎడిగిపోతాం, కింద పడితే. కనుక ఈరోజు పొద్దున్న ఒక విమానం ఏమైపోయింది, కాలిపోయింది. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, మన జీవితంలో డూస్ అండ్ డోంట్స్ ఉండాలి కదా, రిస్ట్రిక్షన్ లైఫ్ ఉండాలి, క్రమశిక్షణ. ఏంటది క్రమశిక్షణ ఏమంటారు, డిసిప్లైన్ కదా, డిసిప్లైన్ లైఫ్ ఉండాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలా వద్దా, జరగాల. మరి ఎందులో ప్రయాణం చేయాలి, వస్తలే శబ్దం, ఏ మార్గం ప్రయాణం చేయాలి, వెనుకమా. విశాలంగా తొందరగా పోతాను నేను కదా, ఎడిపోవాలి. నేను అప్పుడప్పుడు అడుగుతారే తొందర పోవాలని ఉందా నీకు అంట. బండి మీద ఎవరైనా ర్యాష్గా పోతుంటే వాడి పక్కకి సిగ్నల్ దగ్గర ఆగి అని అడుగుతా, తొందరగా పోవాలని ఉందా నీకు అని. కనుక దేవుని వాక్యం చెప్తుంది, తొందరగా పోవాలంటే ఏ మార్గం పోవాలి,
మంచిగా ఉన్నతంగా పోవాలి అంటే ఏ మార్గంలో వెళ్ళాలి? ఇరుకు మార్గంలో వెళ్ళాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఈ మార్గము అంత సమంజసం కాదు. ఇరుకు మార్గం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అంత కష్టతరమే, అయిష్టమే. కూర్చుంటే ఆంక్ష, లేస్తే ఆంక్ష, మాట్లాడితే ఆంక్ష, తాగితే ఆంక్ష, తింటే ఆంక్ష కదా. ఈ ఆంక్షలన్నీ ఎవరు భరించాలి? దేవుని వాక్యం చెప్తుంది, ఈ ఆంక్షలు ఎవరైతే క్రమశిక్షణ పెట్టుకుంటారో, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 17-16 వచనాల్లో ఆ 4 బాలులు నాకు అనిపించింది, వాళ్ళు బాగా ఇంటలెక్చువల్సే, వాళ్ళకి మంచి జ్ఞానం ఉన్న వాళ్ళే, ఇంటలెక్చువల్సే. కానీ వాళ్ళు అనుకున్నారు, అరే రాజు పెట్టిన భోజనం మనం తినొద్దు, దాని దగ్గరికి పోవద్దు, దాని వాసన కూడా చూడొద్దు. కనుక బ్రతిమలాడుకున్నారు. ఆ నపుంసకుడైన వాడిని బ్రతిమలాడుకున్నారు, అయ్యా మాకు మాత్రం ఆ భోజనం వద్దు, మాకు ఈ ఆకుకూరలే చాలు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళకి సకల శాస్త్ర ప్రావీణ్యత ఏమొచ్చింది? సకల శాస్త్రం. భూమి మీద ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అన్ని శాస్త్రాలు. దేవుడు మొట్టమొదటి ఏమిచ్చాడు వాళ్ళకి? జ్ఞానం. తర్వాత ఏం శాస్త్రం? సకల శాస్త్రం ప్రావీణ్యత. అందులో ఏదో పాస్ అయిన అన్నట్లు కాదు కదా, ప్రమోటెడ్ అన్నట్లు కాదు. ప్రమోటెడ్ అయితే ఎక్కువ సంతోషమా, పాస్ అయితే ఎక్కువ సంతోషమా? కనుక ప్రమోటెడ్ అంటే పర్వాలేదులే అనుకుంటా. ఆ పర్వాలేదులే అనుకున్నాడు మళ్ళీ అందులో పోయి అయినా ఎక్కడో ఆగిపోవాలి. కనుక మంచిగా డిస్టింక్షన్లో పాస్ అయినాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ స్ట్రెంగ్థెన్స్ మీ అంటాడు. హల్లెలూయా. నేను సమస్తము చేయగలను. దేవుని వాక్యం చెప్తుంది, ఆచితూచి అడుగులేయాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు మార్గం ఎక్కడ తీసుకుపోతాం? మనకి ఫుల్ డెస్టినేషన్. ఎక్కడికి? ఫుల్ జీవానికి తీసుకెళ్తుంది. విశాల మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది? అమ్మ నీకేం తెలుసు, అంతా నాకే తెలుసు అని ఎక్కడ పోతారు? నాశనానికి పోతారు కదా. ఈడియట్లు అవుతారు. ఇంటర్మీడియట్లో ఉండి తర్వాత సరిగా చదవక ఏమైపోతారు? మైడియట్ పోయి ఈడియట్ అవుతారు కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడు మీడియా వచ్చి కూడా అందరూ ఈడియట్లు అయిపోతున్నారు. ఈ మీడియాలో రకరకాల యాప్లు కదా, రకరకాల సృష్టిలు, ఇవన్నీ దేవుని వాక్యం చెప్తుంది. మెట్టుకు సహోదరులారా, మీలో ఏమైనా క్వాలిటీస్ ఉంటే ఆ క్వాలిటీస్ లేకపోతే ఈ క్వాలిటీస్ సంపాదించుకోవాలి. ఇలాగ మనం వర్ధిల్లాలి. హల్లెలూయా. వర్ధిల్లుతామా? ఓకే. ఇలా మనం అన్ని రంగాల్లో వర్ధిల్లాలి. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే 3వ యోహాను 2వ వచనం. 3వ యోహాను 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అన్నిటికంటే ఏం వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి. దేవుని యందు నీ ఆత్మ ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఏ విషయం ఉందో ఆ విషయాలన్నిట్లో. యేసు ప్రభు కూడా దేవుని దయందు మనుషుల దయందు 12 ఏళ్లకు పండితులందరూ ఆశ్చర్యపోయే జ్ఞానం ఆయనకు వచ్చేసింది. హల్లెలూయా. కనుక ఆయన 3 రోజులు వాళ్ళతో ఉన్నాడు. తరగని జ్ఞానం అది. నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు. ఇంకెట్లుండాలి? బాధగా కాదు. ఎలా ఉండాలి? దిగులతో కాదు, రోగంతో కాదు, సౌఖ్యంగా ఉండవలనని నీ కొరకు ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. మన పిల్లలందరూ ఎలా ఉండాలి? సౌఖ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి, ఇంకా నేర్చుకోవాలనే దీక్ష పట్టుదలతో ఉండాలి. అలా 10వ తరగతి వచ్చేస్తే అబ్బా మేము ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి అని అందరు లిస్ట్ తీసుకొని ప్రార్థన చేస్తాం. ఇంటర్మీడియట్కి వస్తే, తర్వాత ప్రొఫెషనల్ కోర్సులకు వచ్చేస్తే దాంట్లో కూడా ఎలా ఉండాలి? దేవుని యొక్క జ్ఞానంతో వర్ధిల్లాలి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు.
సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు. హల్లెలూయా. ఏమనుసరించి నడుచుకొంచున్నావు? నా కొడుకు ఇది చదివింది అది చదివింది కాదు. ఏం సత్యమును? దైవాన్ని సత్యం, దేవుడే సత్యం కనుక నేనే మార్గము సత్యము జీవమైన ఆ సత్యమైన దేవుని అనుసరించి నడుచుకొంచున్నావు కనుక ఏమొస్తుంది? సహోదరులు అందరూ కూడా చూస్తారు, అందరూ అబ్జర్వ్ చేస్తారు. నీ సత్య ప్రవర్తనను చూసి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. హల్లెలూయా. ఆయన ఇట్లా అని అనుకునేవాడు, ఆయన ఇట్లా అని అంటే అది గొప్ప సంగతి. హల్లెలూయా. నేను దేవుని వాక్యం సత్య ప్రవర్తనను సహోదరులు చూచి చెప్పగా విని బహుగా సంతోషిస్తారు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం ఏమీ లేదు. హల్లెలూయా. కిలో బంగారం దొంగతనం తెచ్చారంటే బంగారం దొరికినంత సంతోషం. వాడు ఎక్కడ పోయినాడు? జైలుకి పోయినాడు కదా. జైలుకి పోయి బంగారం అది మంచిది తెచ్చావు, దాచిపెట్టుకో అని అవి చేద్దామని అంతరాత్మ ఏం చెప్తుంది? నువ్వు దొంగవే అంటే కదా. అన్నిటి అంతము అదొక నిప్పు ఏంటి? అట్టడుగుని పెట్టిన అది మెల్లిమెల్లిగా రాజుకుంటుంది. ఎప్పుడో చంపేస్తారు, ఎప్పుడో చంపేసిన వాడిని కూడా దొరికేస్తారు. సత్యం ఎప్పుడు కూడా దాగదు. హల్లెలూయా. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కానీ నా పిల్లలు ఇప్పుడు వ్యక్తిగతంగా వచ్చేసరికి ఎవరి పిల్లల్ని ఎవరు కంట్రోల్ చేయాలి? నా పిల్లల్ని ఎవరు చేయాలి కంట్రోల్? వేరేవాడు చేస్తే ఊరుకుంటారా? మీరు ఊరుకోడు, వాడు కూడా ఊరుకోడు కదా. నేను చేస్తే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. మనందరికీ కంట్రోల్ ఎవరు చేయాలి? దేవుని. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవ అంతటికి వెలుగు. చీకటిలో సంచరించిన ఆయన దుడ్డుకర, ఆయన దండం మనల్ని ఆదరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఏం నేర్చుకోవాలి? ఏదో వచ్చి 2 పాటలు పాడి వెళ్ళిపోవడమా? ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? గడియపాలి అందరూ. ఇరుకు మార్గం చేస్తాం అట్లా. ఎప్పటి నుంచి చేయాలని అందరికీ, కానీ ఎప్పటి నుంచి చేయాలి? దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎప్పుడైతే మనకు వెలిగింపబడిందో అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్లుగా ఉడను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. అందరం కూడా నేను అన్ని విషయాలు నేను అప్ టు మార్క్ కాదు, ఇంకా నేను నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మీ దగ్గర నుండి నేను నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అందరికీ అన్నీ తెలియదు, అందరికీ అన్నీ రావు. అందరం కూడా మనం ఏ శిక్షా విధిలో ఉన్నాం? నేర్చుకునేటువంటి విధిలో ఉన్నాం కనుక దేవుడు మనకి ఏ కరెక్షన్ ఇస్తే ఆ కరెక్షన్. నాకు అనిపిస్తుంది కరెక్షన్స్ మానుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. వాడు బాగా ధనవంతుడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మధ్యలో మోకరించి, అయ్యా నిత్య జీవానికి వారసు కావడానికి నేనేం చేయాలి అన్నాడు. ఏం చేయాలి అంటే ఆయన ఏమన్నాడు? ఆజ్ఞలన్నీ చెయ్యి అన్నాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుతోనే మాట్లాడు. యేసు ప్రభుకి హృదయ అంతరంగం కూడా తెలుసు కదా. ఆయనకి ఎంత బ్యాంకు ఉన్నాయో, ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్నీ తెలుసు. ఆయన ఎంత ధనవంతుడో కూడా తెలుసు. ఆయన అన్నాడు, నేను బాల్యం నుండే చేస్తున్నానండి అన్నాడు. ఒకవేళ అది అబద్ధమైతే యేసుప్రభు చెప్పేవాడు కదా, నువ్వు పలాని వాడివి, పలాని సమయం చేయలేదు అనేవాడు. కానీ ఇక్కడ ఆమెకు 7 భర్తలు ఉన్నారు అని చెప్పినట్లుగా ఈయన కూడా చెప్పేవాడు ఇలాగ అయింది అని. కానీ ఏమీ మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఒక్కటి మాత్రం కొదువుంది నీకు అన్నాడు. ఎన్ని కొదువు ఉన్నాయి? ఒకటే 99% నువ్వు పాస్.
ఇంకేంటి? ఒక్కటే. ఆ ఒకటేంటి? నీకున్నది అంతా అమ్మి ఎవరికి ఇవ్వాలి? బీదవాడికి. మళ్ళీ నీకు ఇచ్చే సామర్థ్యం లేనోడికి, మళ్ళీ తిరిగి కనబడడానికి అంత ఇచ్చేయాలి. ఒకప్పుడు ఇది కొంటే కొన్ని వందల మీద, ఇప్పుడు ఇది కొనాలి అంటే కొన్ని కోట్ల మీద. మరి ఇదంతా డబ్బు రూపంలో పోగు చేసి అందరికి ఎవరికి ఇవ్వాలి? బీదలకి. ఒకవేళ మనకే చెప్తే, ఆయనకు చెప్పాడు అట్లా, మనకే చెప్తే మనకు కూడా ఏమొస్తుంది? సార్ కనుక ఆయనకు కూడా అట్లానే వచ్చింది. కోపం వచ్చాడు, సన్నుక్కుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు అన్నాడు, ధనవంతుడు మీరే చెప్పొచ్చు ఇక కదా. కనుక ధనవంతుడు దేవుని రాజ్యంలో అదే అక్కడ ఆ కాలంలో ఒక గుమ్మం ఉందన్నమాట. యేసు ప్రభు అప్పుడు వెళ్తున్నప్పుడు ఆ యెరూషలేములో సూది బెజ్జం అనేటువంటి గుమ్మం ఉన్నది. అది చాలా సన్నగా ఉంటుంది. చార్మినార్ ఎక్కితే అట్లా ఎట్లా ఇరుక్కుంటుందో అట్లా ఇరుకు గుమ్మం. కనుక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే వంటే సూది బెజ్జంలో నుండి దూరిపోవడం సులభము అన్నాడు. వాడు సనుక్కుంటూ పోయి మళ్ళీ రాలే. నాకు అనిపించింది యేసు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరే, ఒకడు జ్ఞాని, ఒకడు ధనవంతుడు. కనుక తగిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చారు. హల్లెలూయా. ఏ మార్గం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం? ఇరుకు మార్గంలో ప్రవేశిస్తూ వేటి మీద దృష్టి పెట్టాలి? ఏవి రెఫరెన్స్ వెనకాల వచ్చిన వాళ్ళకి తెలవాలి కదా. రెఫరెన్స్ ఒకసారి చెప్పండి. చదివారు కదా 4. తరువాయి భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. హల్లెలూయా. దేవుడు మనందరినీ ఎటువైపు ప్రయాణం చేయాలి? 10వ తరగతి పాస్ అయిన తర్వాత నువ్వేం కావాలి అని అడుగుతారు కదా. ఏం కావాలి? ఆ తర్వాత ఏంటి? నువ్వు ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఈ రకంగా వెళ్తావు, ఈ సబ్జెక్టు తీసుకుంటే ఈ రకంగా వెళ్తావు. కానీ నీ డెస్టినేషన్, కానీ ఇప్పుడు సంవత్సరం జరిగిపోతుంది, ఇది ఆఖరి, వచ్చే సంవత్సరానికి ఎలా ఉండాలి అని నీవు నిర్ణయం చేసుకుంటావో ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రణాళిక. అదే మనం ఇప్పటి నుండి నేను ఇట్లా ఉండాలి దేవుళ్ళో. కనుక ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలకు అనుగుణంగా మోషేలాగా బ్రతకాలి అనుకున్నారనుకో, యోసేపులాగా ఉండాలి అనుకున్నారనుకో, యెహోషువలాగా ఉండాలి అనుకున్నారనుకో, వారి యొక్క గుణలక్షణాలు మనం అవలంబించుకోవాలి. హల్లెలూయా. ఆ రకంగా వెళ్తే ఈ కార్యంలో మనం ముందుకు సఫలీకృతం అవుతాం. హల్లెలూయా. ఇరుకు మార్గంలో ఏముంటాయి? అన్ని ఆంక్షలు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటాయి కదా. ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, తర్వాత నాశనం పోయే మార్గం ఏంటి? విశాలము. కనుక ఇరుకు మార్గం వెళ్తారో అది జీవానికి తీసుకుపోతుంది. ఈ విశాల మార్గం పోయేది ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు మనందరినీ తన రక్తంతో కడిగి ఆయన జ్ఞానం ఇచ్చి మనం దీవించుగాక. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ రీతిగా మీ సన్నిధిలో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ వాక్య వెలుగులో ప్రభా ఈ ఇరుకు మార్గంలో మేము ప్రవేశించడానికి సిద్ధపాటు మాకు దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో మీ సన్నిధి అనుభవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీరు మమ్మల్ని మా పవిత్రత చూస్తున్నారు, మా పరిశుద్ధతను చూస్తున్నారు ప్రభా. మేము దేని మీద దృష్టి ఉంచాలో చెప్తున్నారు నాయన. ఏ యోగ్యత అయినా ఎప్పైన ఉన్న ఎడలా, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి నీతి గలవో ప్రభా,
వాటి మీద మేము దృష్టి పెట్టాలని మీ లేఖనం చెప్తున్నందుకు వందనాలు ప్రభా. మా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదు అని మీ లేఖనం చెప్తున్నందుకు వందనాలు. మా పిల్లల ప్రవర్తన, మా ప్రవర్తన ఇతరులందరూ చూసి ప్రభా ఆ సత్య ప్రవర్తనను సాక్ష్యం ఇచ్చుట విని బహుగా సంతోషించే భాగ్యం మా అందరికీ ప్రసాదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో యేసు క్రీస్తు ప్రబోధించినటువంటి ప్రతి మాట అది చక్కగా దిగగొట్టబడినటువంటి తండ్రి మేకు వలె ఉండడానికి కృప చూపించి ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.